హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి. ఇంకా ఇదైతే బుధవారం నాడు తీసిన మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. పిల్లల కోసం అయితే ఇడ్లీ తయారు చేసి లంచ్ బాక్స్ పెడుతున్నాను. పిల్లలు రైస్ ఐటమ్స్ ఏమీ వద్దు, ఇడ్లీ కావాలని చెప్పి అడిగారనమాట. అంతేకాకుండా ఆ రోజు నాకు లేవడం కూడా లేట్ అయిపోయింది. ఇంక ఇదైతే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి పిల్లలిద్దరికీ అయితే ఇడ్లీ పెట్టేశాను. మీరు అడగొచ్చు మళ్ళీ లంచ్ బ్రేక్లోకి ఇడ్లీ ఏంటి, అన్నం పెట్టొచ్చు కదా అని చెప్పేసి. ఈ బాక్స్ తీసుకెళ్ళినా వాళ్ళు తినరు అనమాట. నాకు తెలిసి ఒక 2 ఇడ్లీ తింటారేమో, మిగతా వచ్చేసి ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటారు కదా, అలాగే బాక్స్ అనేది అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మా పిల్లలు మధ్యాహ్నం రైస్ తింటారండి. సో అందుకని చెప్పేసి ముందే చెప్పేస్తున్నాను. ఇంకా బాబుకి పాపకి లంచ్ బాక్స్ పెట్టేశాను. చాలామంది ఈ లంచ్ బాక్స్ బాగున్నాయి అక్క, ఎక్కడ తీసుకున్నారని చెప్పి అడుగుతున్నారు. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, కానీ కొంతమంది చూడరు కదా, సో అందుకని చెప్పేసి మళ్ళీ చెప్తున్నానండి. ఇది వచ్చి డీమార్ట్లో తీసుకున్నాం అనమాట. చాలా చాలా క్వాలిటీగా ఉన్నాయండి. నేను ఆన్లైన్లో అంత చూసినప్పుడు 850-1000 రూపీస్ అలా ఉంది ఒక బాక్సు. నేను డీమార్ట్లో అయితే 500కే తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకుంటే తీసుకోండి. నాకు తెలిసి ఇది చాలా బెటర్ అని చెప్తానమాట. చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది స్టీలు. ఇంకా ఇడ్లీ కోసం అని చెప్పి నేను ఇడ్లీ పొడి ఉంది, అదే ఇద్దరికి వేసి పెట్టేశాను. మనకి లాస్ట్ టైము అథెంటిక్ కిచెన్ క్లబ్ నుంచి ఇడ్లీ పొడులు పంపించారు కదా, నువ్వుల పొడి వచ్చి మా పిల్లలకి బాగా నచ్చిందనమాట. అదైతే వేసి పెట్టేసి పంపించేసాను స్కూల్కి, వాళ్ళే వెళ్ళిపోతారు. ఇంకా మా ఆయన లేసారనమాట, ఆయనకి కాఫీ కలుపుదామని చెప్పి పాలైతే స్టవ్లో పెట్టేశానండి. ఇంకా పాలు మరిగేలోపు చిన్న చిన్న పనులు ఉంటే చూసుకుంటూ ఉంటానన్నమాట. అవి వీడియో తీయడం అయితే కుదరదు. నేను అనుకుంటాను మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు వ్లాగ్ తీద్దామని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు షాప్కి వెళ్ళలేదనమాట నేను. సో అందుకని చెప్పేసి మార్నింగ్ రొటీన్ నేను దీంట్లో షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో పనులు చాలా ఉన్నాయి, అవన్నీ ఈరోజు నేను కంప్లీట్ చేయాలి. వీడియో తీయొచ్చు కానీ కష్టపడి అదంతా వీడియో తీసిన వ్యూ వెళ్ళినప్పుడు కష్టమైపోతుంది అనమాట. ముఖ్యంగా ఎడిటింగ్ కూడా చేయాలి కదా, సో అందుకని చెప్పి చేయడం లేదు. ఇంకా మా ఆయనకి కాఫీ కలిపిచ్చేసి ఒక గ్లాస్ బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. నేను పిల్లలకి మధ్యాహ్నంగా చేస్తాను, ఇది పొద్దున్నే కదా, అప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి చల్లారిపోద్ది అని చెప్పేసి. ఇంక నేను ఈ గిన్నెలో ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసులు నీళ్ళు పోసి కడిగేసి పెట్టేస్తాను. చాలా పర్ఫెక్ట్గా అయితే రైస్ ఉడుకుతుందండి. లాస్ట్ మంత్ మనకి ఇండస్ వ్యాలీ వారు పంపించారు కదా, ఆ గిన్నె అనమాట. ఇది 1.5 లీటర్ అనుకుంటా, 1.6 లీటర్స్. 1.25 కప్పు రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. నేనైతే ఒక గ్లాస్ వేసాను, అంటే 1/2 కేజీకి కొంచెం బియ్యం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇంకా రైస్ ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది కదా, కొంచెంగా పిండి ఉందని చెప్పేసి ఒక సైడ్ ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. పిల్లలకి పొద్దున్న ఇడ్లీ వేసాను కదా, అదే రేకులో ఇడ్లీ అయితే వేసేస్తున్నాను అనమాట. కొంచెం చివరికి వచ్చేసింది పిండి, అందుకే పెద్ద పెద్దగా వేసేసి నేను ఇడ్లీ అయితే స్టవ్లో పెట్టేశానండి. ఇంక ఈరోజు వంటలు అంటే పెద్ద వంటలు ఏం లేవు, సింపుల్గానే. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరికీ కోల్డ్ ఉంది. దానివల్ల ఏంటంటే నేను 4 రోజులుగా రసం పెడుతూనే ఉన్నాను. అందుకని చెప్పి ఈరోజు నేను చారు పెడదామని చెప్పి అనుకున్నాను అనమాట. నాకే రసం తాగి బోర్ కొట్టేసిందని చెప్పేసి చారు అయితే పెడుతున్నానండి. ఇంకా చారు కోసం అయితే గిన్నె పెట్టాను, పెట్టి కొంచెంగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెంగా ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్కి వచ్చేసి జీలకర్ర వేసాను, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసాను. వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి పోపును బాగా వేగనివ్వాలండి. చాలాసార్లు చాలామంది చెప్తారు చారు రసం ఒకటే కదా అని. లేదండి, చారు టేస్ట్ వేరేలా ఉంటుంది, రసం టేస్ట్ వేరేలా ఉంటుంది. బాగుంటుంది అనమాట చారు అయితేను. అంటే రసం బాగోదని కాదు, 2 బాగుంటాయి. పోపు బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత దీంట్లో మనకి ఎంతమందికి వాటర్ కావాలో, అంటే ఎంతమందికి సరిపోవాలో చారు, దానికి తగ్గట్లుగా వాటర్ అయితే అడ్జస్ట్ చేసి వేసేసాను. వేసేసిన తర్వాత కొంచెంగా పసుపు, కారం వేసాను, పంచదార వేస్తున్నానండి. తర్వాత చింతపండు కడిగేసి వేసాను, రుచికి తగినంత ఉప్పు వేసాను. ఇంకా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదనమాట. బాగా కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలో కానీ మీడియం మంటలో కానీ అలా వదిలేసారంటే బాగా మరగాలి. మరిగి ఈ ధనియాల్లోంచి, జీలకర్రలోంచి రసం దిగి చారు టేస్ట్ అనేది వస్తుందన్నమాట. కానీ రసం అలా కాదండి. రసం ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, చూడలేదంటే ఒకసారి చూడండి. ఇంకా ఒకవైపు చూసారంటే రైస్ ఉడుకుతుంది కదా, నేను సిమ్లోనే పెట్టాను. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మనం దేంట్లో ఉండినా మధ్యలో కలుపుతూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి
ప్రతి మెతుకు పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట. లేకపోతే ఏమవుతుందంటే కిందొచ్చేసి అడుగంటిపోయినట్లు, లేదంటే కనుక పైన మెతుకులు కింద అంటే బియ్యం ఉన్నట్లుగా అయిపోతుంది. అందుకని చెప్పి మన రైస్ ఎప్పుడు కుక్ చేసినా మనం కలుపుతూ ఉండాలి. ఒక 2-3 సార్లు కలిపితే సరిపోతుంది. ఇంక ఇడ్లీ చూసానండి. ఇడ్లీ అయితే ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. ఇంకా రైస్ విషయానికి వస్తే రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. చాలా కొంచెంగా తడైతే ఉంటుంది. వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలి. మనం ఒకసారి బాగా కలిపేసి ఈ రైస్ని ఈక్వల్గా చేసేసి అలా వదిలేసామంటే ఆ చెమ్మ కూడా పోతుందనమాట. చాలామంది నేను రైస్ కుక్కర్లో చేసినప్పుడు అలా చేయొద్దు అంటారనమాట. వార్చి చేస్తే మా ఇంట్లో తినరు, ఎందుకంటే చప్పగా ఉంటుంది. మీరు వార్చడం ఇష్టం లేదు, కుక్కర్ ఇష్టం లేదంటే కనుక ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఈజీగా అవుతుంది. అంతేకాకుండా వంట రాని వాళ్ళు ఈజీగా రైస్ అయితే ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. ఇంకా రైస్ పని అయిపోయింది కదా, పక్కన పెట్టేశాను. ఇంకొక పక్కన చూసారంటే చారు కూడా చాలా బాగా మరిగిపోయిందండి. నేను ఇవన్నీ స్టవ్లో పెట్టేసి పక్క షాప్కి వెళ్ళాను అనమాట. బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి బెండకాయలు తీసుకురావడం కోసం జనం అయితే లైన్ కట్టారు. అసలు మీరు నమ్ముతారో లేదు, ఒక 1/2 కిలో బెండకాయలు బేషన్లు వేసి డబ్బులు అక్కడ పెట్టేసి నేనైతే వచ్చేసాను పరిగెత్తుకుంటాను. కొంచెం కరివేపాకు కొత్తిమీర అడుగుదాం అనుకున్నాను కానీ ఇంక అక్కడ టైం కూడా లేదని చెప్పేసి, ఆల్రెడీ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరూ టెన్షన్ అయిపోతారనమాట. నాకు ఈ ఒక వస్తువే చాలని చెప్పి నేను బెండకాయలు అయితే తీసుకొచ్చేసాను. ఇంకా ఈరోజు బెండకాయ వేపుడు జిగురు లేకుండా ఎలా తయారు చేయాలని చూద్దామండి. బెండకాయలు వచ్చి ముందు ఉప్పుతో బాగా కడిగేసిన తర్వాత వాటర్లో 2-3 సార్లు శుభ్రంగా కడిగేసానండి. కడిగేసి ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లో అయితే తుడిచేయాలన్నమాట. చాలామంది బెండకాయ వేపుడు తినకపోవడానికి కారణం ఏంటంటే అది జిగురుగా ఉంటుందని చెప్పేసి బెండకాయ తినరు. ఆల్రెడీ మన ఛానల్లో నేను జిగురు లేకుండా బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను. అది చాలా రోజులు అవుతుంది. ఇంకా జిగురు లేకుండా ఎంతసేపు అయినా క్రిస్పీగా బెండకాయలు ఉండేలాగా బెండకాయ వేపుడు ఎలా తయారు చేయాలని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి. ఇంకా బాగా తుడిచేసిన తర్వాత బెండకాయల్ని ఒక ప్లేట్లోకి అయితే కట్ చేసి వేస్తున్నాను. ముఖ్యంగా బెండకాయలు మనం ఫ్రై చేసినప్పుడు దేనివల్ల జిగురుగా అయిపోతాయంటే, ఒకటి ఏంటంటే మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసినప్పుడు, రెండోది ఏంటంటే తడిగా ఉన్న బెండకాయలు కట్ చేసి అలా స్టవ్లో వేసేసినప్పుడు, ఇంకొకటి మూత పెట్టి కుక్ చేసినప్పుడు ఆ విధంగా అవుతుందన్నమాట. నేను చట్నీ చేశాను, చట్నీ కోసమే ఆ పోపు, కాకపోతే చట్నీ వీడియో తీయలేదు. ఈ లోపు మా ఆయన వచ్చేసారనమాట. గబగబా ఇడ్లీ పెట్టేసి చట్నీ అయితే ఇచ్చేసాను. ఇంకా బెండకాయ వేపుడు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. బెండకాయ వేపుడు వద్దన్నారు కదా అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసిన సంగతి మర్చిపోయి పోపులన్నీ వేసేస్తున్నాను. తర్వాత గుర్తొచ్చిందనమాట, నేను టిఫిన్ తినే లోపు మనం ఫ్రై చేసేయచ్చు కదా అని చెప్పేసి మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి ఆ పోపులు హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేస్తున్నా. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగకాయలు వేసాను, వెల్లుల్లిపాయి, ఒక ఎండుమిర్చి, కొంచెంగా కరివేపాకు వేసి హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేశాను. పోపు బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కట్ చేసి ఉంచిన బెండకాయ ముక్కలు వేస్తున్నాను. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఉప్పు అసలు వేయకూడదండి. ఉప్పు వేయకుండా నేను పెద్ద బన్నర్లోనే పక్కనే ఉండి హై ఫ్లేమ్లో పెట్టి ఈ బెండకాయ అనేది ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇలా చేసినప్పుడు ఏంటంటే బెండకాయ త్వరగా వేగి దాంట్లోంచి జిగురు అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే క్రిస్పీగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఉప్పు వేసేసారంటే ఉప్పు ఎప్పుడు కూరగాయల్లోంచి వచ్చే వాటర్ని బయటికి తీసుకొచ్చి కూరగాయలు ఉడకడానికి సహాయపడుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఉప్పు అప్పుడు వేయలేదు. బాగా హై ఫ్లేమ్లో పెట్టి బెండకాయ ఉడికే వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెంగా సాల్ట్ అయితే చల్లానండి. చాలా ఈజీ చేయడం అయితేను. మీకు చూడడానికి వచ్చేసి పచ్చిగా ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. లేదండి, ప్రతి బెండకాయ ముక్క చాలా పర్ఫెక్ట్గా అయితే వేగిందనమాట. హై ఫ్లేమ్లో పెట్టి మొత్తంగా వేపేసాను కదా, ఇంకా బెండకాయ వేపుడు తయారైపోయింది. నేను లంచ్ బాక్స్ పెట్టేశాను, అన్నం పెట్టేశాను, అంతేకాకుండా చారు కూడా డబ్బాలో పోసి పెట్టేశాను. నేను చెప్పాను కదా వీడియో తీయలేదని చెప్పేసి. ఆయన టిఫిన్ తినే లోపు గబగబా ఈ బెండకాయ కూడా ఫ్రై చేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఈరోజు నేను షాప్కి వెళ్ళే పని లేదు కాబట్టి నేను ముందే చెప్పినట్టు ఇంట్లో చాలా పనులు అయితే ఉన్నాయి. కొంచెం ఎడిటింగ్ పని అయితే చేసుకుంటూ ఉన్నాను. ఎడిటింగ్ పని అయ్యి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చానండి. కిచెన్ మొత్తంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంక ఈ రోజైతే ఒక సూపర్ ప్రొడక్ట్స్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది వచ్చేసి అగారో వారి ఎలక్ట్రికల్ మల్టీ కుక్కర్ అనమాట, రైస్ కుక్కరు. ఇది చాలా బాగుందండి. ఒక సిస్టర్ అడిగారు, అక్క దీంట్లో 2 మనుషులు సరిపడే రైస్ ఉడుకుతుందా అని. ఇది 1/2 కిలో రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. ఇద్దరే కాదు, 4 కూడా ఇంచక్క తినొచ్చు అనమాట. ఇంక తర్వాత చూసారంటే
అగారో వారి క్యాస్ట్ ఐరన్ క్యాస్టర్లో అండి. లోపల వచ్చేసి ఎనమెల్ కోటెడ్ ఉంటుందన్నమాట. మనం ఏం కుక్ చేసినా హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల వంట కూడా త్వరగా అయిపోతుందండి. ఈ రెండు నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్ లింక్లో వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇంకా మా ఆయనకి బాక్స్ పెట్టి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కాస్త అన్నం అయితే తినేసాను అనమాట, చారు వేసుకుని. ఎందుకంటే నాకు టిఫిన్ తినాలనిపించలేదు. ఇంకా సామాను తోమెత్తే పెద్ద పని అయిపోతుందని చెప్పేసి సామాను అయితే తోగుతున్నాను. ఇంకా మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టాలంటే ఏం చెయ్యాలి, నేను ఏం పాటిస్తున్నానని చెప్పేసి. నేను చెప్పాను కదండి రీసెంట్గానే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చాలా తెలుసుకుంటున్నానని చెప్పి. దాంట్లో ఆమె ఏమని చెప్పారంటే, మనం ఆలోచించే ప్రతిదీ మనకి అవసరమా అని చెప్పేసి ఫస్ట్ ఆలోచించాలంట. అది ఆలోచించిన తర్వాత అది అనవసరం అయినప్పుడు దాన్ని ఆలోచించడం మానేయాలి. అది మనకి అనవసరమని అన్నప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు కదా. అదే నేను ఫాలో అవుతున్నాను. నాకు ఏదైనా ఆలోచన వచ్చిందా, నా గురించి ఎవరైనా ఏదైనా చెప్తున్నారా అనేది నేను మొత్తానికి నా బ్రెయిన్లోకి తీసుకోవడం లేదనమాట. ఒక్కొక్కసారి కోపం పిచ్చగా వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే దానివల్ల ప్రయోజనం లేదు కదా, అందుకని చెప్పేసి నేను వదిలేసి నా పని అయితే నేను చూసుకుంటున్నానండి. రిలాక్స్గా ఉంటున్నాను, ప్రశాంతంగా నా పనులు నేను చేసుకుంటున్నాను. మధ్యలో నాకు చాలామంది పరిచయం అయ్యారు కదండి, వాళ్ళందరినీ దూరం పెట్టేశాను అనమాట. నేనైతే ప్రస్తుతానికి ఎవరితోనే మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరిని నమ్మకూడదని చెప్పేసి నాకైతే బాగా అర్థమైంది. సో అందుకని చెప్పి నేను పూర్తిగా అందరి నెంబర్లు డిలీట్ చేసేసాను. ఒక ఇద్దరు ముగ్గురు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అనేలాగా ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నారనమాట. వాళ్ళతో అయితే కొంచెంగా టచ్లో ఉన్నాను అంతే. మన లిమిట్లో ఉంటేనే ఏదైనా లిమిట్లో ఉంటుంది కదా. మనం ఎక్కువగా వెళ్ళామంటే కనుక అది విపరీతమైన దారులే తీస్తాయని చెప్పేసి నాకు అర్థమైంది. సో అందుకని చెప్పేసి నేను ప్రశాంతంగా నా పనులైతే, నా వీడియోలు ఏంటి, నా షాప్ ఏంటి, నా పని ఏంటి అదే చూసుకుంటున్నాను. ముఖ్యంగా యూట్యూబ్ మీదే దృష్టి పెట్టి వీడియోస్ చేయాలని చెప్పేసి నాకు పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు. ఎందుకంటే 1 lakh సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పి అనుకున్నాను. ఆ గోల్ అయితే నేను రీచ్ అయిపోయాను కాబట్టి నాకు ప్రమోషన్లు, నాకు ఎక్కువగా సామానం అంటే ఇష్టం కాబట్టి దాని తగ్గ ప్రమోషన్లు వచ్చినాయి. ఇంకా దాని వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఓకే అనమాట. నేను ఎందుకు ఎక్కువగా యూట్యూబ్లో పరిగెట్టాలని చెప్పేసి అయితే అనుకోవడం లేదు. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నానంటే నాకు నా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. నేను ఇల్లు చూసుకోవాలి, మళ్ళీ షాప్కి వెళ్ళి అక్కడ పని చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని చూసుకోవాలి, మళ్ళీ యూట్యూబ్ చూసుకోవాలి. ఇవన్నీ ఎక్కువగా పెట్టుకున్నప్పుడు ఏంటంటే నన్ను నేను చూసుకోలేకపోతున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి చాలా రిలాక్స్గా నా వల్ల అయినప్పుడు వీడియోస్ తీసుకుంటున్నాను. నా వల్ల అవ్వలేదంటే కనుక వీడియోస్ తీయడం లేదనమాట. ఇప్పుడైతే నేను చాలా చాలా ప్రశాంతంగా అయితే ఉన్నాను. ఇంకా మన ఛానల్లో వీలైనంత వరకు డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. వ్లాగ్స్ లేని రోజున వీడియోస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. నా వైపు నా ఒపీనియన్ నా కోసం నేను చెప్పుకుంటున్నాను అనమాట. ఇదైతే ఎవరిని ఉద్దేశించి అయితే కానే కాదు. నాకు ఇలా ప్రశాంతంగా ఉన్నాను నేను, అందుకని చెప్పేసి నేను ఇలాగే వెళ్తున్నాను. ఈ ట్రాక్ నాకు నచ్చింది, అందుకని చెప్పేసి నా ఇంటిని చూసుకుంటున్నాను, నా పిల్లల్ని చూసుకుంటున్నాను, నా షాప్ని చూసుకుంటున్నాను. నాకు టైం దొరికినప్పుడు నా యూట్యూబ్ని కూడా నేను చూసుకుంటున్నాను అనమాట. ప్రశాంతంగా నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను. ఇంకా సామానం తోమేటప్పటికి 1 గంట అయిపోయింది. నాకు కొంచెం చాదత్వం ఎక్కువ అనమాట. ఒకటి చూసి కడుగుతూ ఉంటాను. ఇంకా సామాను అన్నీ కడిగేసిన తర్వాత కిచెన్ కూడా శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా మిగతా పనులు ఉన్నాయి కదా, ఈ లోపు నేను తర్వాత చాలా ఎడిటింగ్ పని ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోని ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ ఎడిటింగ్ పని అంతా అయిపోయిన తర్వాత నేను కిచెన్లోకి అయితే వచ్చానమాట. ఆకలేస్తుందని చెప్పేసి అన్నం తిందామని చెప్పి అనుకున్నాను. చారు పెట్టాను కదా పొద్దున, అదే తిన్నాను అని చెప్పేసి కొంచెం ఆవకాయ పచ్చడి వేసి తిందామని. కొంచెం ఆవకాయ పచ్చడిలోకి కోడిగుడ్డు చాలా బాగుంటుంది, అందుకని కోడిగుడ్డు కూడా వేసుకుని అన్నం అయితే తినేసానండి. తినేసిన తర్వాత మళ్ళీ నేను ఈ వీడియోకి అయితే వాయిస్ అయితే ఇచ్చాను. ఇంక ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి. నేను ఈరోజు ఈ వ్లాగ్ వచ్చేసి 5 o'clock పోస్ట్ చేస్తున్నాను కదా. నేను ఇంకా టైం అడ్జస్ట్ చేసుకోవడానికి టైం అయితే మార్చడం జరిగిందనమాట. ఎందుకంటే ఎడిటింగ్ కష్టంగా ఉందని చెప్పేసి. ఇంకా ఈ రోజుటి వ్లాగ్ మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక మా ఇంటి అభిరుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.